చేయొచ్చు. రైతులు గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టుకుంటే కుసుమ్ ద్వారా 100% సబ్సిడీ ఇచ్చేస్తాం. అందులో మీరు వాడుకొని మిగిలితే ఇంటికి వాడుకోండి. అప్పటికి కూడా మిగిలితే వాహనాలన్నీ ఛార్జ్ చేసుకోండి. అప్పటికి కూడా మిగిలితే గ్రిడ్కి ఇస్తే అది కూడా మేము తీసుకునే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి, మీరే ముందుకు రావాలి. ఇంకో పక్క సుపరిపాలన నేను చెప్పాను, మళ్ళీ ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నాం. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ బ్యాలెన్స్ చేస్తున్నాం. వచ్చిన పెట్టుబడులు రావాలంటే, డబ్బులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ అవసరమైతే ఎట్ట మొబిలైజ్ చేయాలనో కేంద్ర సహకారం తీసుకుంటున్నాం. ఇంకొంత మొబిలైజ్ చేసుకుని నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడకుండా వెల్ఫేర్, సంక్షేమం, అభివృద్ధి. ఒకప్పుడు రోడ్లన్నీ పోయినాయి, ఈరోజు రోడ్లన్నీ గుంతలు పూడ్చాం. మళ్ళీ ఆమె ఇస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది. అన్ని రోడ్లు వేసే పరిస్థితి తీసుకొస్తాం, స్లోగా అన్ని కూడా చేస్తాం. అల్టిమేట్ గా నా ఆలోచన ఒకటే, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. గ్రామాల్లో ఉండేవాళ్ళు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, 10 రూపాయలు సంపాదించుకునే పరిస్థితిలో ఉండాలా. ఒట్టి మాటలు చెప్పకుండా మనం అందరం అనుకుంటే ఈరోజు చెట్టు కింద కూర్చున్న మనం మంచి ఆలోచనలు వస్తాయి. బుద్ధుడికి కూడా చెట్టు కిందనే మంచి ఆలోచన వచ్చింది, అది బుద్ధిజం కింద తయారైంది. ఇక్కడే పుట్టిన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రపంచం మొత్తం ఆయన్ని కొలిసే పరిస్థితి వచ్చారు, ఒక మామూలే. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, విధ్వంసాన్ని చూశారు, ఇంకో పక్క అటవిక పాలన చూశారు. నేను వస్తానే ఇన్నిచ్చాను, కానీ అన్నింటికంటే ముఖ్యంగా మీకు స్వేచ్ఛనిచ్చాను. 2024 జూన్ నుంచి మీ అందరికీ స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛ జీవులుగా ముందు పోయే పరిస్థితికి వచ్చారు. అంత ముందు అయితే భయపడతా ఉండేవాళ్ళం, ఏ పోలీసు వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, నోరు తెరవడానికి లేదు, తెలిస్తే ఏమంటారో, ఏం చేస్తారో పోలీసులు కూడా భయపడిపోయేవాళ్ళు. ఈరోజు అడుగుతున్న, మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంత ఫీల్ అయ్యారో లేదో కానీ ఈ రోజు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు బీహార్లో ఈ పరిస్థితులు ఉండేటివి. అందుకే జంగల్ రాజ్య పోవాలనుకున్నారు. లల్లు కుటుంబం 20 ఏళ్ళైనా మళ్ళా గెలవలా. ఇప్పుడు మొన్న 5 ఏళ్ళు అయింది, మళ్ళా గెలిచే పరిస్థితులు లేరు. శాశ్వతంగా ఆయన పోయినా కొడుకు కూడా ఓటేలా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ విధ్వంసం పోవాలంటే, అటవిక పాలన పోవాలంటే, శాశ్వతంగా అలాంటి వ్యక్తులు రాజకీయానికి రాకుంటే ఈ రాష్ట్రం ఉన్నతమైన స్థాయికి ఎదుగుతుంది. ఇది నా గ్యారంటీ. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, మనందరి భవిష్యత్తు ముఖ్యం. అదే నేను చేస్తా. నాకు కొంచెం మీరు చేయూతనివ్వండి, ఆకాశమే అద్దుగా డెవలప్ చేస్తా. చేసిన చరిత్ర ఉంది, చూపించిన చరిత్ర ఉంది. ఇప్పటికే 1.5 year లో చూశారు, ప్రపంచం మొత్తం వచ్చి విశాఖపట్నంలో క్యూ గట్టి పెట్టుబడులు పెట్టారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఇప్పుడు వింటున్న అందరికీ చెప్తున్నా, నాకు అన్ని విషయాలు ఈజీగా చేయగలుగుతాను, కానీ వ్యవసాయం మాత్రం కాంప్లెక్స్ తో కూర్చుకున్న సమస్య. రైతులు కూడా ఇంకా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు. అందరం కద్దాం. నేను ఒక సవాలుగా తీసుకుంటా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే రైతు నెంబర్ 1 రైతుగా మీసాలు మెలేసే విధంగా తయారు చేసే బాధ్యత నాది. మీరు సిద్ధమని టెక్నాలజీ ప్రభావం అగ్రికల్చర్ లో ఏంటో చేసి చూపిస్తా. ఎందుకు వ్యవసాయం
ఎవరు మన పిల్లలు కూడా బయట పోయిన వాళ్ళు తిరిగి వచ్చి